అందరికీ నమస్కారం. ఈరోజు ఏబిఎన్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేయడానికి వైసీపీ నాయకులు వెళ్ళారు. హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి వాళ్ళు వెళ్ళి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళు ఆందోళన చేయడానికి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో మా మనోభావాలని దెబ్బతీసేలా, మా ఇళ్లలో ఉన్నటువంటి మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా రాధాకృష్ణ గారు కొన్ని కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ ఫార్ములా మీద మాట్లాడుతూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇబ్బంది అనిపించినవి. అంటే ఆర్కే గారు ఏం కామెంట్ చేశారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దానికి పిచ్చిగా మూర్ఖంగా వైసీపీ క్యాడరు నాయకులు తలుపుతారు, కనీసం క్వశ్చన్ చేయరు. రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎన్ని స్టాండ్లు మార్చారు? ఒకసారి 3 రాజధానులు అంటాడు, ఇంకోసారి వైజాగ్ రాజధాని అంటాడు, ఇంకోసారి నాగార్జున యూనివర్సిటీలో పెట్టవచ్చు అంటాడు, ఇప్పుడేమో మావిగన్ అంటాడు. ఇలా ఇష్టం వచ్చినట్టు మాటలు మారుస్తున్నా కనీసం క్వశ్చన్ చేయకుండా గుడ్డిగా దాన్ని సమర్థిస్తారేంటి? రేపటి ఒక రోజున మీ ఇళ్లలో ఉన్నటువంటి భార్యలని కూడా వీళ్ళు మీ భార్యలు కాదు, వీళ్ళు మీకు చెల్లెలు అంటే దాన్ని కూడా తలుపుతారా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సరే, ఇది కొంత వైసీపీ నాయకులకు ఇబ్బంది అనిపించిందంట. మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నది అనిపించిందంట. అయితే ఎవరికి అనిపించిందంట? ముఖ్యమైన నాయకులు అంటే ఎలా ఏబిఎన్ ఆఫీస్ మీద దాడికో లేదా ఆందోళనకో వచ్చినటువంటి నాయకుల్లో ముఖ్యమైన నాయకుల గురించి మాట్లాడుకుందాం. ఆ అనిపించిన నాయకుల్లో మొదటి నాయకుడు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు గురించి తెలుసు కదా. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారి తల్లిని లకారం భాషతో తిట్టి జైలుకెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకు కూడా మహిళల మీద గౌరవం, మళ్ళీ గౌరవం మీద ఆయన మాట్లాడుతున్నాడు, మహిళలను కించపరచడం మీద ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనే ఒక కేసులో ఉన్నాడు, మహిళని లకారం భాషను తిట్టిన కేసులో. అది కూడా ఒక సీఎం తల్లిని లకారం భాషతో తిట్టినటువంటి కేసులో. అది ఒకటి. తర్వాత ఇంకెవరు కనిపించింది? మన బూతుల శాఖ మంత్రి అనేటువంటి పేరు ఉన్నటువంటి ఆర్కే రోజా గారికి అనిపించిందండి. ఆమె అవసరం ఉన్నా లేకపోయినా మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఈ రకంగా గతంలో మాట్లాడారు అనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఆ విజువల్స్ ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. పైగా చీర మీద, గాజుల మీద ఆమె చేసిన కామెంట్స్ గురించి కూడా ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి వెతకండి. ఆమెకి మహిళని కించపరిచినట్టు ఆర్కే గారు కామెంట్స్ అనిపించాయట. సరే, అది కూడా పోనీయండి. తర్వాత మన మహిళామణి లక్ష్మీపార్వతి గారికి కూడా అనిపించాయట. సరే, ఇక ఆమె గురించి నేను అంతగా మించి నేను కామెంట్ చేయలేను, మీకే తెలుసు. సరే, వదిలేయండి. తర్వాత భరత్ గారు, మాజీ ఎంపీ భరత్ గారు, సెల్ఫీ స్టార్, ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ స్టార్, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు, ఆ వ్యవహారాలు, దాని గురించి కూడా మీకు తెలియదు. ఆయనకు కూడా మనోభావాలు హట్ అయ్యాయట. వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి ఆడవాళ్ళను కించపరిచినట్టు అనిపించిందంట. తర్వాత నకిలీ మద్యాన్ని నమ్మి మహిళలు తాళ్ళు తెంపినటువంటి జోగి రమేష్ గారికి కూడా మనోభావాల విషయంలో అట్టయిందంట. మరి జోగి రమేష్ గారికి సంబంధించి నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలండి. ఇక్కడ జోగి రమేష్ గారు గతంలో ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఓపెన్గా ఒప్పుకున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి తిట్టినప్పుడట, చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టుకున్నప్పుడు జోగి రమేష్ గారి భార్య జోగి రమేష్ గారిని మందలించిందంట. మీ రాజకీయాల కోసం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిడతారేంటి అసలు మీరు? ఇది ఎక్కడ రాజకీయం అని తిట్టిందంట. ఇప్పుడు జోగి రమేష్ గారికి కూడా మనోభావం హట్ అయిందంట. ఇంకా ఉన్నారండి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి గారు. అదేంటి బెంగళూరు దగ్గర ఫామ్ హౌస్ పార్టీలో ఆయన కారు ఏదో దొరికిన స్టిక్కర్ ఉన్నదని మనం విన్నాం కదా వార్తల్లో. ఆయన కూడా నకిలీ మద్యాన్ని ఎన్నికల సమయంలో అమ్మాడని కేసు కూడా ఉంది కదా. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా అనిపించిందంట వాళ్ళ మనోభావాలను కించపరిచినట్టుగా. సో వీళ్ళంతా మహిళల పట్ల అమితమైన గౌరవం ఉన్న వాళ్ళు, గతంలో ఎప్పుడూ మహిళల పట్ల ఎలాంటి కామెంట్స్ చేయని వాళ్ళ. ఏమండి, వీళ్ళకి కనీసం మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు ఉందండి? కనీసం వీళ్ళు ఒక్కరికన్నా హక్కు ఉందా? అసలు వైసీపీ పార్టీ పొద్దునేస్తే దాడి చేసేదే మహిళల మీద కదండి. షర్మిలా మీద వీళ్ళు చేసిన దాడి, విజయమ్మ మీద వీళ్ళు చేసిన దాడి, వివేకానంద రెడ్డి గారి కూతురు మీద వీళ్ళు చేసిన దాడి, తర్వాత చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద వీళ్ళు చేసిన దాడి, చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారిని మీద వీళ్ళ అన్న మాటలు, లోకేష్ గారి వ్యక్తిత్వం మీద, పుట్టక మీద వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఎవరు మర్చిపోయారు? రాష్ట్రం మర్చిపోయిందా? వీళ్ళు ఒక పేటీఎం బ్యాచ్ను పెట్టుకుని మరి మహిళల మీద వీళ్ళు చేపించిన కామెంట్స్ ఎవరైనా మర్చిపోతారా? ఇదంతా అవుతండి. అమరావతి వేస్తల రాజధాని అంటూ సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్లో కామెంట్ చేశారు కదండి. ఇంతకన్నా పెద్ద కామెంట్ ఇంకేం కావాలండి? మరి ఎందుకు అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లాకు సంబంధించిన నాయకుడు కదా, ఆయనకి మనోభావం హట్ అయ్యి ఖచ్చితంగా సాక్షి ఆఫీస్ ముందు ధర్నా కూర్చేవారు కదా, అక్కడ మనోభావం ఇబ్బంది అనిపించలేదా? మహిళల గౌరవం ఇబ్బంది అనిపించలేదా? వీళ్ళంతా వచ్చి ఆందోళన చేయడం అంటే కొంత కామెడీగా మీకు అనిపించట్లేదు. నిజానికి కొంతమంది పద్ధతైన నాయకులను పంపిస్తే బాగుండేది. బొత్స గారిని పంపిస్తే బాగుండేది. కొంత ఆయన మీద కొన్ని ఇలాంటి ఆరోపణలు ఏమీ లేవు. ఆయన వచ్చి నాకు మనోభావం దెబ్బతింది, మా ఇంట్లో నాడవాళ్ళని తిట్టినట్టు అనిపించిందంటే కొంత ఎవరైనా నమ్మడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి నాయకులు ఎవరు, స్టేచర్ ఉన్న నాయకులు ఎవరు లేరు. చూడండి, ఇక్కడికి వచ్చిన నాయకులు అంతా కూడా గతంలో మహిళల మీద రకరకాల కామెంట్స్ చేసిన వాళ్ళే, మహిళల్ని కించపరిచిన వాళ్ళే.
మహిళలను కించపరిచిన దాంట్లో భాగస్వాములు అయిన వాళ్ళే అలాంటి వాళ్ళు వచ్చి ఇవాళ ఏబిఎన్ ఛానల్ ముందు ఆందోళన చేయటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది కదా? కామెంట్ చేయండి.